కుర్మిళ్ళపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. మా భార్య ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను. మేము ప్రచారం కోసం పోదామని వచ్చిన అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ టిఫిన్ చేయిస్తుండగా మా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి బిడ్డ కోసం లబ్ధి పొంది బిడ్డ ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అతని ర్యాలీ కోసం వచ్చిన కడియం గారి బందోబస్తుకు వచ్చిన పోలీసు వాళ్ళు మమ్మల్ని టిఫిన్ చేయకుండా మీరు 1 కిలోమీటర్ దూరంలో ఉండండి మీరు అని తరిమి కొట్టిండ్రు. మమ్మల్ని టిఫిన్ కూడా చేయకుండా మీ ప్రచారం మీరు చేసుకోండి, మేము పర్మిషన్ ఉందని వాళ్ళకు పైనుంచి అధికారంలో ఉందని ప్రెషర్ చేసి మమ్మల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు. ప్రచారం చేయకుండా కిలోమీటర్ దూరం పంపించినారు. ప్రచారం మేము చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ వేయద్దు, మేము వాళ్ళకి ఇచ్చాం పర్మిషన్, మీకు పర్మిషన్ లేదు అని నెట్టేయడం జరుగుతున్నది. దాదాపు 1 కిలోమీటర్ దూరం మమ్మల్ని తరిగి కొట్టడం జరుగుతున్నది. మా వెనకనే రావడం జరుగుతున్నది జబర్గడ్డ పోలీసు వాళ్ళు. మేము ఏమనుకున్నా కూడా మా ప్రచారం మేము చేసుకోవడం జరుగుతుంది. మాకున్న ధైర్యం, మా ఉంగరం గుర్తు పక్కా గెలుస్తుంది. ఆ భయం వాళ్ళకు చుట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని వాళ్ళ ప్రచారం ఆపండి సార్ అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి నూకేయడం జరుగుతున్నది, మమ్మల్ని నెట్టేయడం జరుగుతున్నది. కనీసం రోడ్డు మీద ఉండే పర్మిషన్ మాకు లేదని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకో మరి అట్లా ఏం వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు మా బీఆర్ఎస్ వాళ్ళను చూస్తే మాత్రం వాళ్ళు తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. మాకు 100% గెలిచేది మాత్రం మా ఉంగరం గుర్తే. జై తెలంగాణ.